ప్రతి నెల మాదిరిగానే సెప్టెంబర్లో కూడా చాలా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే చివరి క్షణంలో ఇబ్బంది పడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025 అధికారిక బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం పండుగలు, రాష్ట్ర స్థాయి సందర్భాలు, వారాంతపు సెలవులు సహా ఈ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులలో సెలవులు ఒకేలా ఉండవు. ప్రతి రాష్ట్రంలో స్థానిక పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాల ఆధారంగా సెలవులు ఉంటాయని గుర్తుంచుకోండి. అంటే ఒక రాష్ట్రంలో తెరిచి ఉన్న బ్యాంకులు మరొక రాష్ట్రంలో మూసి ఉండొచ్చు. అందువల్ల మీ రాష్ట్ర సెలవుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్యాంకుకు వెళ్లడం ముఖ్యం. సెప్టెంబర్ 3 బుధవారం కర్మపూజ సందర్భంగా జార్ఖండ్లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 4 గురువారం ఫస్ట్ ఓనం ఫెస్టివల్ సందర్భంగా కేరళలో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. సెప్టెంబర్ 5 శుక్రవారం ఈద్ ఈ మిలాద్ తిరువోణం సందర్భంగా గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 6 శనివారం ఈద్ ఈ మిలాద్ ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 7 ఆదివారం ఈ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 13 శనివారం రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 14 ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక సోమవారం నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 23 మంగళవారం మహారాజ్ హరిసింగ్ జీ జయంతి సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 27 శనివారం నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 28 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29 సోమవారం మహాసప్తమి దుర్గా పూజను జరుపుకోవడానికి త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 30 మంగళవారం త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మహాష్టమి, దుర్గాష్టమి, దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకులలో సెలవులు ఒకేలా ఉండవు. ప్రతి రాష్ట్రంలో స్థానిక పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాల ఆధారంగా సెలవులు ఉంటాయని గుర్తుంచుకోండి. అంటే ఒక రాష్ట్రంలో తెరిచి ఉన్న బ్యాంకులు మరొక రాష్ట్రంలో మూసి ఉండొచ్చు. మొత్తంగా ఎలా చూసుకున్నా సెప్టెంబర్ నెలలో దాదాపు 15 రోజులు సెలవులు ఉండడం గమనార్హం.